పుట్టిన తోడు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని అనుకుంటారు కదా నువ్వులా అక్క చెల్లెలు. గట్లాంటి అక్క చెల్లెళ్ళు కన్నుల పండుగ రాఖీ రోజు గురుకులంలో చదువుకునే ఆడపిల్లలను బయటికి పంపించకుండా ఆపితే ఆ పిల్లల తండ్రి ఏం చేసిండ్రో చూడుండ్రి ఒకసారి. నీ సక్కదనం సల్లగుండా ఏం మనసులో పో. గురుకులంలో ఉండే యాజమాన్యం అందరికి ఇట్లున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే రాకెట్ల పండుగ రోజు కూడా గురుకులం లోపలికి రాకెట్లు పట్టుకొని ఎవరు రావద్దు, ఎవరు పోవద్దని ఇట్లా కట్టు బంధనాలు చేస్తే ఎట్లనుల్లా? రాకెట్ల పండుగ అంటేనే అన్నదమ్ములు ఎక్కడున్న సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండాలని అక్క చెల్లెళ్ళు అన్నకు తమ్మునికి రక్షణ కోసం రాకెట్లు అయితే కడతారుగా అనుల్లా. మరి గంతగానం పైరం చూపిస్తారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మీద. గట్లాంటి రాకెట్ల పండుగ రోజు ఒక దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏందంటే రాకెట్లు పట్టుకొని గురుకులం లోపలికి ఎవరిని అనుమతించమని అక్కడున్న సిబ్బంది అయితే చెప్పిర్రంట. గందుకనే గా పిలగాని తండ్రి ఏం చేసిండు ఎరికేనా? పిలగాని ఆయన భుజాల మీద ఎక్కించుకొని కిటికీ సందులకెళ్లి అక్కడున్న అక్కలతోటి మంచిగా రాకెట్ కట్టించుకున్నాడు తమ్ముడు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిందుల్లా. అయితే గదే గురుకుల పాఠశాలలో చదువుతున్న అశ్విక సహస్ర అక్కలిద్దరితోటి రాఖీ కట్టించుకునేటందుకు తమ్ముడు పోతే తమ్ముడు లోపలికి రానియలేదంట. గందుకనే తండ్రి ఆ అక్క తమ్ముళ్ళ ప్రేమను కాదనలేక గిట్ల భుజాల మీద ఎక్కించుకొని మరీ రాకెట్ కట్టించింది ఈ తండ్రి. చూసిర్రా ఆ చిన్న తమ్మిని మీద అక్కలిద్దరికి ఎంత ప్రేమనో. మనం ఎక్కడున్నా ఎట్లున్నా గానీ రక్త సంబంధం మంచిగా ఉండాలని అందరం కోరుకుంటా గానుల్లా. ఇగో స్వీట్, ఇగో స్వీటీ ఆగు, అచ్చు కట్టరా కట్టు. కొంచెం మీది కాను, కొద్ది దగ్గర కాను చెయ్యి. కనిపిస్తాను అచ్చు. నేను ఎత్తది ముడి ఏం కాదు, ఎట్నో వేయి. స్వీట్ వాళ్ళకి ఆ స్వీట్ గుండుకు ఆ తమ్ముని పెట్టులు ఇద్దరు.